ఇంటి చుట్టూ తిరిగే సత్తా ఎప్పుడు ఎప్పుడు మా ఇంటి మీదనే కన్ను. వాన మొగులైతుంది. ఎవ్వరు వరిగోయమన్నా మీ అల్లుడికే మిషన్ ఉండే మేమెందుకు గొత్తామని అంటారు. మా బిడ్డ కన్నా ఫోన్ చేస్తా. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు. మా అమ్మకి ఇప్పుడు చేస్తాను. హలో అమ్మా. హలో సౌజన్య, ఏందే? అల్లుడు మంచి ఉన్నాడా బిడ్డ? మంచిగానే ఉన్నాడు, ఇసురు రౌతు లెక్క గట్టిగా. సరే కాని బిడ్డ, అల్లుడు వరి కోసం మిషన్ పట్టుకొచ్చిండట కదా? మా తెచ్చిండు. ఆయనకు నచ్చిన వాళ్ళది కొత్తాడు, లేకపోతే తాగి పంటాడు. అయ్యో, గట్ల కొత్త మిషన్ నడుతుందా బిడ్డ? వరుస పెట్టి కోసుకురావాలి గాని. ఏ ఊకో అమ్మా, నువ్వు ఫోన్ చేసిన ముచ్చటేందో చెప్పు ఫస్ట్. నిన్న లచ్చన్నను వరి కొత్తవా బిడ్డ అంటే మీ అల్లుడు తెచ్చిన మిషనే ఉండే, మళ్ళీ నేనెందుకు కొయ్యాలన్నాడంటే. సరే, ఆయన వచ్చినాక చెప్తది. ఊళ్ళే అల్లుడు మిషన్ ఉండగా మంది మిషన్లతో కోపించుకుంటాను అత్త అని అంటారు అందరు. అందుకే ఫోన్ చేసిన బిడ్డ, జర చెప్పండి రమ్మని రాదు. నేను పొలం కాడ తొవ్వంతా సాగు చేసి పెడతా. సరే 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 బిడ్డ, చెప్పండి రమ్మను. చెప్తా. నేను పొలం కాడిపోతా మరి. ఉండు. ఊళ్ళో ఉన్న మాటే గాని ఒక్కసారి కూడా మా అమ్మ మా ఇంటి మొక్కే రాదు. ఈ ఫోన్లు వచ్చిన కాంచాలి దాని కాళ్ళు అయితే మొద్దు వారుకుంటా పోయినాయి. ఇక నా హార్వెస్టర్ మోడు ఏడ వారికి వస్తాడో ఏమో. ఇంటి మొక్కై రాడు చెయ్యడు, ఏమైనా కోసుడు కోసుడు అనుకుంటా పోతాడు. తాగుడు పండుడు అయితే తట్టువారు రోడ్డు నాకు దాపడమైన. అవునే తిరుపతిమా, నువ్వే చెప్పు. మన ఊళ్ళో పనులు పెట్టి అందరికెళ్ళి తెచ్చి నడిపిస్తారే. మన ఊళ్ళో పనులు లేవానే? మన ఊళ్ళో పనులు మనం బతకదానే. ఏ నువ్వు ఆగరాదరా మాట్లాడతాం. ఎవరు ఈ సంగతి చూస్తాడు? నీకు సాయంత్రం అయితే ఇంకా 4 పనులు తెచ్చి నడిపించుకో. అర్థం ఎవరా నిన్ను? ఏమే సీను, ఇది పద్ధతేనానే? నీకంటే కోపం కానీ ఊరలు ఇచ్చిపెట్టి ఊరవతలకి పోతావా నువ్వు? నువ్వేం పెద్ద మనిషివే? కిరాయి తెచ్చుకొని నడిపించుకుంటున్నా. ఇక్కడ కోతలు అయిపోయిన వాని బండి కూడా పరాయి ఊరు పోదా? నడువదా? వాడు సుతారు మాటలు మాట్లాడుతాడు. ఆవు సీనన్న, మన ఊరి పొలాలు ఉన్నాయి, వాడు బండి కొనుక్కునే. నువ్వు ఆంధ్రాకి వెళ్ళి బండి తీసుకొచ్చి కోయిస్టేట్లా వీడు ఎట్లా బతకాలే? నువ్వు అట్లాగేమా? అట్లనా? అట్లా నానే బా. తెల్ల పాయింట్ వేసి పూల అంగిలేసి రోడ్ల పండి తిన్నట్టు అనుకుంటానే. ఎర్ర టెండల బండి నడుపుతుంటే కింద మీద కారుతుంది. ఎరికేనా? పైసలు లేక పైన ఎక్కడ బండి గుంజుకోపోతారని బాధ అవుతుంది. నీకు ఏడేరు పడుతుంది. ఇది కొన్న కొద్ది ఏమరు బాగా బెదిరిస్తున్నావు. అది దిక్క రేగిందనుకో, బీహార్ నుండి ఇంకో 10 బండ్లు దింపుతా. ఏమనుకుంటున్నావురా? అయ్యో, నీ బీహార్ బండ్లు మన బండ్ల కంటే ఎక్కువ ఆడతాయి. నీ బీహార్ బండ్లు ఎట్టాడతాయి నేను చూడనా? ఏంది పసారం ఉన్నట్టు సని చూస్తాను, బాగా మాట్లాడుతావు. నువ్వు కొయ్యవు, ఇంకో నీ కొయ్యనివా? గలమ కన్నబ్బా అన్నట్టు చేస్తావు. ఏనా చెప్పావు, ఎట్లా మాట్లాడతాను చూడు. ఓ బడా, నువ్వు ఆగరాదురా. ఒక్క బీరు వేలు 2 బీర్లు గిట్ట కొనిస్తానే నీకు తాకుండా పని కోదరా? ఏంద్రా నేను గలవ కట్టమంటానా? అరే, నీకు మిషన్ నడప నేర్పింది ఎవర్రా? నా పక్కన కూర్చుని పెట్టుకుని నేర్పిన కాదా నీకు? ఇలా నన్ను కాదని ఆయనే కమ్మ కూడా రావురా. అరే బామ్మారిది, కమ్మనే తీయన కాదురా. నువ్వు నడిపినంత మాత్రాన నీ బండి నడపాలని రూల్ ఏం లేదురా. నువ్వు చెప్పరేమో పెద్ద మీరు. ఓ రెక్కల చిందర గూటు నుంచి పక్షులు ఎగిరిపోయినట్టు ఎవరు నేర్పినా గంతే ఉందిరా ఇప్పుడు. గట్లేమున్నదే, వీడు గట్లే చేస్తాడు. వీనికి నమ్మినా నేను ఎన్నో పెట్టినా ఇలా నన్ను పెట్టి ఆయనే కమ్మగున్నాను. వీడు మీరు మాట్లాడుకున్నాక మరి మేమెందుకు? చెప్పురే మేము వింటా. చెప్పురా, ఏం చెప్తారో చెప్పురి. ఊళ్ళో కాదని అక్క నుంచి చెప్తాడట. ఇంకా 10 కొంటాడట. పైసా పైసా నువ్వు నువ్వు పైసలు బాగా కొడతావా? కొట్టు నువ్వు ఎట్లా కొడతావు? కొట్టు. ఏ బలం ఉన్నదా బలం? నువ్వు పైస ఉందని ఎగురుతానే. నాకు లేదా పైసా? నాకు లేదా బలం? చెప్పురే మీరు చెప్పురి. ఏం వాడు వీడు ఇంత లేడు. వీడు కూడా ఎత్తాను మీదికి. చెప్పురి. మేము వచ్చిందా మీరు లొల్లు పెట్టుకుంటే ఎట్లా? మేము చెప్పి తినాలి. మీరు ఆగు. చెప్పురి, ఏదో నేను చెప్పు. ఇప్పుడు ఏందే తిరుపతి వెళ్ళి చెప్పే నాకు. వీడు బండి కొనుక్కున్నాడు. వీడు ఆంధ్రకెళ్ళి బండి వేరే తీసుకొచ్చి పోయిస్తాడు. ఎట్లా బతకాలి? నేను కదా మాట్లాడతానా? నువ్వు బండి తెచ్చుకున్నావే, నీ బతుకు నువ్వు బతుకు. ఆయన బతుకుదానికి ఆయన కిరాయి తెచ్చుకున్నాడు. ఆయన చూసుకుంటాడు. నడవ మనకేంది మేము అనేది లొల్లంటే ఒక్కొక్క సుక్క రాలుతా అంటే రక్తం కక్కుతాను. ఫైనాన్స్ కట్టలేక
అవునే మరి ఏం చేస్తావు మరి ఆయనకు ఆ బుద్ధి పుట్టింది అదో నీ ఊళ్ళో బండి నడవద్దు. మీరు ఏమైనా రూల్ ఉందా మీకేమైనా అట్లా అయిపో ఏమైనా రూల్ ఉందా మీ ఊరోళ్ళకి ఏమైనా అసోసియేషన్ వేరే బండి రావద్దు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు. అది కావాలా అవునే నడుపుడే అవునే అప్పో సప్పో తెచ్చి బంగారం పెట్టి హార్వెస్టర్ తీసుకొచ్చి నడిపిస్తానమే ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా పొట్ట గుట్టుడు ఎందుకే మాకు లేదా పుట్ట నా కుటుంబాన్ని బతికి చేద్దానే అట్టే కమిషన్ మీద బతుకుతావా నువ్వు కమిషన్ మీద బతుకుతావా బాగా మారితేనే మరి అవసరం అయితే బాగా మారితే మరి ఏం సంగతి నా పొలం పొయ్యిరాని పోయించుకోగాని ఇంకా కిరాయి బండ్లు ఎందుకు నడుపుతాను ఇక్కడ వాడు మంచిగా నడిపినట్టయితే ఈ ఊరంతా ఏ నానే వాడు ఏకపోతే నేను తీసుకొచ్చినా అట్లా అందకపోతే దండం పెట్టు బాగా ఏదో రైతు నేను బతలాడుకుంటానే పైసాకి ఇప్పుడే వస్తుంది మళ్ళా కోతలు వచ్చేదాకా బండి ఇంటికన్నా అట్టినే ఉంటే ఏమైనా పని చేస్తా చెప్పు మళ్ళీ గిరాకీ లేకుంటే ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోతే పైసలు కట్టుకుని బాగా బాగా వాడుకున్నది. మొన్ననే వచ్చిండే మామ మొన్ననే వచ్చిండు తీసుకపోతే అంటే జర దండం పెడతా బతలాడి ఆ బంగారం బ్యాంకులో పెట్టి కట్టినే నా బావ గింత చేసుకున్నానే దూరపడానే నా బావే కాదే కొడుకొక్కడు కోడళ్ళు ఏడుగురు అన్నట్టుగా కోయించుకుంటేమో చాలా మంది ఉండ్రి కోసినాడే ఒక్కడికొక్కడు కర్ర పెట్టి కోసుకొస్తాడు ఓకే రాదే రమేష్ అన్న ఎవరి లాస్ అయినా ఏమైనా నీ పెరిగిన మరి బండి అమ్ముకోనా ఫైనాన్స్ అప్పయ్య పని చెప్పు ఇక పోతా నువ్వే బతికే ఊళ్ళో ఇక ఆగే రమేష్ మన ప్రసాద్ అన్న మేము మాట్లాడతానే కానీ ఎందుకు మాట్లాడు దండం పెడతా మీరు మాట్లాడు ఇగో నా బావని నమ్మిన కానీ నన్ను ఈ ఊళ్ళో బతకనిసట్లేడు నేను ఈయన ఉండబట్టి నేను నా కుటుంబం నేను ఇక్కడ ఉండ నేనే పోతా అందరు బతకాలరా అందరు బతకాలే ఆయనకు గది ఎక్కడ ఉన్నదే అందరి ముచ్చట ఎక్కడది తెల్ల పాయింట్ పూల అంగిలు వేసుకొని ఇక గిర్ర 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 ఇక గిర్ర 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 గదే తిరుగుడు ఏం లేదు పని ఇక మా చెల్లె చూడిపో అక్కడ ఎంత బాధపడుతుందో గది లేదు ఇంటే వారం లేదు బయట తిరుగుడు తప్ప ఇంటే వారం అసలే లేదు ఓ బయటకు వచ్చి 10 ముంగట నేనిట్లా ఎవరికైనా చూపించండి రా అని మాట్లాడతావు నీ గురించి తెలియదా నాకు మంది మీద ఎప్పుడైనా ఎవరిని ఎందుకురా అసలు ముచ్చటి పెట్టి ఏమో మాట్లాడటానికి మీరే మాట్లాడు అవునా ప్రసాద్ ఇప్పుడు బండి అయితే నీకు నడుపు నేర్పిండు అయ్యో మరి తెచ్చుకున్నాడు మరి నేను నడుపుతా అని వచ్చి నడుపుతా అయిపోయి నీకేమన్నా కైకిలు ఎక్కువ ఇస్తాడా లేకుంటే జీతం ఎక్కువ ఇస్తాడు ఆయన నేను వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళినా అబ్బా జనా చూడు వీడెంత మోసగాడు పోరడు మన దగ్గరుడు అయ్యో నా చేతిలో మనిషి ఉంటాడని చెప్పి నేనేం చేసిన దగ్గరుండి నేను నేర్పించిందే వీరికి నన్ను కాదన్నాడు నాకు చెప్పలేసేనే అబ్బా వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నాడు మాట్లాడుతాను ఏం పక్క పెట్టిడో కథం పొయ్యి ఎక్కినే అబ్బా ఇద్దరు కలిసి నన్ను ముంచుదాం అనుకుంటారు వీళ్ళు తెలుసా జీతం సరిపోకపోతే అడగాలి గాని వేరే పరాయి బండి ఎక్కితే ఎట్లుంటే చెప్పు ముంచితే నువ్వు మునిగేటోరువేనా నువ్వు మందిని ముంచేటోనిరా మందిని ముంచేగా ఉన్నావు ఏంటయ్యా మీ చెట్లు మీ కథ లొల్లి మాకు మనసు ఇగో జనా సరిపోకపోతే 10 రూపాయలు ఎక్కువ అడుగు నేను చెప్పొద్దునా అది లెక్క నేను చెప్పొద్దునే ఎందుకు కాదా విని కొట్లాడాలి పొద్దుకినాక తినబుద్ధి అవుతుందంటే బిర్యానీ కూడా తినిపించిన ఓ బీరు కూడా తాగిపించిందే నేను కాదంటానా తినిపించండి తాగిపించండు ఇలా సీనన్న దగ్గర పని చేస్తానా ఏదిరా తింటివి ఇగో ఏరుగుతివి పోతివి అయిపోయా గంతే ఏదిరా నేను ఏదిరా 2 రోజులైతే నీ దగ్గర పని చేసింది ఓ చేసి ఎలగబెట్టినావు ఇప్పుడు కనబడతలేదా ఇక నీ దండం పెడతా ఇక వీళ్ళతో నాకు ఇక మీరు ఎప్పుడు మీరు ఎప్పుడంటే నీ దండం పెడతా మీ బాంచరు ఇక నువ్వు ఉండు అంటే పొమ్మంటే పోతా మీరు చెప్పు మంచిగా పని చేసిన తీసి పెడతాం మీరందరూ ఒక నిర్ణయానికి వస్తే మేము వేస్తామే లేకపోతే లేదు చెప్పు నేను నాశనం కానీ చెప్పు అరే సీను వాగావల నువ్వు కోసుకో వాగి ఎవరో ప్రసాద్ కోసుకుంటాడు లొల్లేదు తెల్లారి చూసుకుంటాడు అబ్బాబాబా పెద్ద మనుషులకు కూడా గట్టిగా నడిపెట్టున్నావు కదా వాగితల అంతా సౌడుపుగానే తింపి కొడితే 50 గంటలు నడవది ఎరికేనా మీకు నడవకపోతే ఇంట్లో ఉండరా బాగా ఎగురుతున్నావురా నీ తడక పనులు పెడుతూ అట్లా కాదే నీ అక్క అయ్యనని ఏస్తా అయ్యేలా బాగా ఎగురుతాడు అప్పటిసాంది ఏమనుకుంటాడు మన గురించి నిన్ను జాకి లేవట్టినట్లు లేవట్టామనుకుంటాడు నన్ను విడిచిపెట్టే తినయ్యే సంగతి చెప్తా నన్ను జాగిపెట్టలే పడతావు సెటాకు మాంసం లేదు గిలాస మొక్క పడ ఏం మాట్లాడుతున్నావురా నాది గిలాస ముఖం అయితే మరి నీదే ముఖమే నీ అక్క గుద్దు గుమ్మడికాయ వాళ్ళ వాళ్ళ ముఖం ఏ పడి కూడా చూస్తా ఊరనుకున్న వీరికి ఇద్దరికి లావులా తొండలు తొలగొడతా ఏమనుకుంటున్నావా సొరగొట్టు తొండలు తొలగొట్టారా అంత మొగని అయినా నువ్వు ఆగురా వీడు ఏమి లేకున్నాడు నువ్వు ఎరకపిల్ల లేకున్నావు వాడు విస్తే నువ్వు ఉంటావురా
గా మానవు నాదే వీరికి ఏవో కుక్కలకే కుడతాడు వీడు. ఓ ప్రసాద్ అన్న ఒక మాట చెప్తేనే నువ్వు ఆ వాగవుతా ఆ దుర్గమ్మ గడ్డని కూడా కలిపి కోసుకపో. ఊకే పంచాయతీ పడుతుంది. రమేష్ అని ఇడిచిపెట్టే వచ్చే పసలకు చూడుర్రి మా సీనన్న సంతం బండిని తీస్తాడు. మీసాలే ఇప్పుడు మా దగ్గర పో. అవునే వీని ముఖానికి ఉక్కనాడనే ఛాయ్ తాగిపించినాడు. అదే సీన్ గాడు బండి తీసుకొచ్చినాడు యాడని వచ్చి ఫుల్ దావత్ ఇచ్చిండు. మనకి ఎవడు దావత్ ఇస్తే వాందిక చెప్పాలి. ఏమంటావే అంతే చలో నడు. సౌజన్య అబ్బా ఎండలు పాటుగానే ఎగేసి కొడుతున్నాయి. కొన్ని మంచి ఇళ్ళని పట్టుకురావే. వచ్చిన కోతలు రాయడా బర్లు కోతకు వచ్చినా గానీ పెళ్ళ మీద సోయా ఉంటలేదు నీకైతే. ఇక సోలేంది నేను ఏరుకోరి చేసుకున్నా ఇంకమ్మా ఏమో కోతలు రాయడానికి పడుతుంది. వరి కోసే మిషన్ మీద ఉన్న సోయి నా మీద ఉంటే ఈ పాడికి ఇద్దరు అవడాలను తీస్తూ ఎరికేనా? అవడాలు తీసుడు అవుతాయా గాని అయినా నీ కూర ఇష్టమే. కూరే నేలే మా అమ్మ ఫోన్ చేసింది. అయ్యో ఆల్మూలు సరసం పడుకోగా అవ్వగారు ముచ్చటెందుకే గా ఉట్టి చేపలు అండుకో మంచి ఊరించుకుంటే ఉడుకుడుకోవాలి తిందాం. నాకు తెలుసు నువ్వు మా అబ్బగారు ముచ్చడంటే గిచ్చనే పట్టించుకోనంటే చేస్తావు. సరే మరి ఇప్పుడు ఏందే మరి ఊళ్ళే వరి కోసే మిషన్ ఎవరిని అడిగినా గానీ ఎవరు వస్తలేరట. మీ అల్లునికే మిషన్ ఉండే మేమెందుకు వస్తామని అంటారట. అందుకే మా వాళ్ళ వరి కోసి రాపో. కోసుడు మా కొత్త గాని కొత్తలు ఇస్తారని మీ వాళ్ళు. ఏ ఉక్కో ఎవరు నింటే మానం పోతుంది. నీకు కొత్తలు కావన్నా అలా పరవాళ్ళు అనుకుంటానవా? పరపర కోసేదానికి ఏమో పత్తిత్తు లెక్క పలుకులు వాళ్ళు కాబడుతుంది. మా కొత్త గాని కొన్న వేసుకురాపో ఆకలి అవుతాంది. మా వేసుకత్తా కాలు కట్టుకొచ్చుకోపో. అంతలోపు మా అమ్మకు ఫోన్ చేసి చెప్తా. హలో అమ్మా, ఈయన మిషన్ పట్టుకొని వస్తాడు. నువ్వు ఆయన వచ్చే వరకు కొడలు పట్టుకొని పోయి ఆ గొలుసులు పోయిపో ఒడ్ల పొంటి. సరే ఉండు. ఎట్లా ఏం చేయాలి? ఎట్లా చేసైనా మా సీనుబాబు బండి వండ పెట్టి కావాలి. ఏదైనా ఒక ఉపాయం చేయాలి. ఊళ్ళే ఆ బండిని అడుగుండి చేయాలి. లేకపోతే 10 మందిలా నా మీద సవాల్ చేస్తా ఆడు. ఎట్లనే చేసి పండ పెడతా. అయినా బండి పెట్టి ఉంటే కావాలి. బండి వండ పెట్టి ఉంటే కావాలి. ఈ ప్రసాద్ మామ ఏంది గీడున్నాడు? అప్పుడు పంచాయతీలా కొట్ట పోయినా అని ఇప్పుడు అనగబట్టి కొడతాడు ఏంది? నాకేం భయం, నాకు హార్వెస్టర్ సీన్ అన్న లేడా పోతా. అబ్బర కొడుక మా సీనుబాబు బండి వండ పెట్టాలంటే ఈ బక్కుని కమ్మాలి. కమ్ముతా. ఏంది గలమకడ్డం నిలబడ్డావు కొడతావా? పిచ్చోడా, నిన్ను నేనెందుకు కొడతారా? నువ్వెవరురా? నా శిశువునివి, నిన్ను నేను కొడతానరా? అయినా ఈ ఊళ్ళో హార్వెస్టర్ నడిపే మునగాడు ఇవ్వాలరా నీకంటే మంచిగా. ఇత్తు లేకుండా కొత్త ఎరికేనా నువ్వు? ఇత్తులేదు గిత్తులేదు, నేను వరి పోవాలి జరుగు. ఇగో జరుగుడు మా జరుగుతా గాని ఇక లొక్కనాడన్నా నీతోని కళ్ళు తాగాలని ఉందిరా. తాగుదాం. ఏంది కల్లా? ఒక్క డబ్బా కల్లీనే దన్న తాగత్తా. మా సీనని అడిగితే అవతలకైనా అని చెప్తా. సరే ఎంతైనా నాకు హార్వెస్టర్ నడప నేర్పిన గురువు కదా, తాగుదంతి. గట్లయితే నువ్వు ఎల్లమ్మ గుడి కలివా, నేను ఇంటికి పోయి పైసలు తీసుకుని నోట్లకు గిన్నె నెత్తి పట్టుకున్నట్ట. సరే జల్దిరా. జల్ది అత్తపా. అరే మా అల్లుడు మిషన్ తెస్తా అన్నాడు, ఇంకా అత్తలేడు. వాన మబ్బైతుంది. వరి కోసుడు ఎట్లనో ఏమో. ఏడి అగో ఏది చిన్నవా
గీడలు నిలుచుండి గడిగిటి చూస్తాను. ఏం లేదు బిడ్డ, బావ మిషన్ తెత్తా అన్నాడు, ఇంకా అత్తలేడు. అయ్యో బాగా వచ్చేసరికి వాన వచ్చేటట్టుంటది. నేను గోత పారాదు ఎవరైతే. ఆ మాకే మిషన్ ఉండగా నువ్వెట్లా కొత్తారా పోడా? ఆయన మా అల్లునికే 2 మిషన్లు ఉన్నాయి, నీతోడు కోపించుకుంటే ఆయన ఏమనుకోవాలి? సరే ఇక నీ ఇష్టం. తర్వాత వచ్చి కొయ్యి అంటే కూడా కొయ్యా. కొయ్యక్కో, మా అల్లుడు చైను మిషన్ తీసుకొచ్చి కోస్తాడు. మా అల్లుని మీదకి పోటీకి రావాలంటే ఎవల తలంగారు తెలుసా? ఆ తరవో గిరవో నేను చెప్పినా. ఇక నీ ఇష్టం, కోయించుకుంటే కోయించుకో, లేకపోతే లేదు. నేనే ఉన్నాడట కొయ్యడానికి. ఇది ఇంకా అత్తలేడేంది? నా బిడ్డ కన్నా ఫోన్ చేస్తా. ఇగో మా అమ్మ ఫోన్ చేస్తాను, ఏం చెప్పాలి? ఏందే అమ్మ ఫోన్ చేస్తుందా? ఆ, ఇటీ నేను మాట్లాడదా? హలో అత్త. ఏమైంది అల్లుడు? తోలకపోతే మిషన్ వాన మొగులు కాబట్టే. ఏగా వానమౌలు చేస్తా అత్త. అర్ధ గంటల మీ పొలంలో ఉంటుంది మిషన్. నువ్వు కొడవలు పట్టుకుని పో. సరే సరే చెప్పండి తోలు, మరి నేను పోతన్నా. సరే తోలుతా పో. ఏమైంది మనిషి? ఏమంటాను మా అమ్మ? ఇగో మబ్బు పడుతుందట, తొందర తోలు ఇవ్వంటాంది. సరే నువ్వు ఓకు, నువ్వు వెళ్ళి ఇంటికానే ఉండు. ఆ బక్కోనికి ఫోన్ చేసి అన్ని బొమ్మని చెప్పు. ఎల్ల మక్క పాలాలు ఎంచుకొని బుక్క, ఎల్ల మక్క పాలాలు ఎంచుకొని బుక్క. మక్క పాలలు ఇస్తావా? అట్లాగు అని ఫోన్ చేస్తా. ఈడున్నావురా? బావా నేను ఆంధ్ర పోతానా. ఆంధ్ర పోతున్నావా? నువ్వు ఆంధ్ర పోతే ఇక్కడ పొలం ఎవరు కోయాలరా? నువ్వే కోసుకో. ఏమంటాడు? మరి ఆంధ్ర పోతుండట్టే. ఏంది? మా అమ్మ పొలం ఎవరికి ఇవ్వకుండా నువ్వే పోయి వస్తావని ఇప్పటిదాకా చూస్తే అటేమో మొగులు రావట్టే, అట్లా రాలిపోతే ఇదేనా నువ్వు చేసేది? నిన్ను నమ్ముకొని ఉంటే గింత కథ చేస్తావా? నువ్వైతే ఇంట్లోకి రానాడు. ఇట్లా కాదు,